ఖమ్మం జిల్లా అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆందోళనకు దిగారు. వెలుగుమట్ల భూదాన్ బాధితులతో కలిసి అంబేద్కర్ భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన చేపట్టారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే రోడ్డుపై బైఠాయించి నినాదాలు కూడా చేశారు. బాధితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులు బాధితుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో మహిళా కానిస్టేబుల్ సొమ్మసిల్లి పడిపోయారు. భూదాన యజ్ఞ భూమిలో ఏవైతే ఇండ్లున్నాయో ఆ కూలగొట్టిన ఇండ్లని పునర్నిర్మాణం చేయాలి. అది ఎంత ధనం ఖర్చు అయినా అన్ని వందల ఇండ్లని కూల్చారు కాబట్టి వాటన్నింటినీ పునర్నిర్మాణం చేయాలి. రెగ్యులరైజ్ చేసి బాధితులందరికీ పట్టా కాగితాలు ఇచ్చి ఇండ్లని కట్టించి ఆ కాగితాలను వాళ్ళ చేతిలో పెట్టేంత వరకు ఈ ధర్నా ఇక్కడి నుంచి ఆగేది లేదు. ఆ కలెక్టర్ వచ్చి ఆ హామీ పత్రం మా చేతిలో పెట్టేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. మమ్మల్ని అరెస్ట్ చేస్తాడా, తొక్కిస్తాడా, చంపుతాడా మాకు తెలియదు. మా ముందున్న ఏకైక కర్తవ్యం ఇది మాత్రం ఈ పోరాటంతో అది రెగ్యులరైజ్ చేసి మా చేతికి కాగితాలు కలెక్టర్ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదలం. దీన్ని మొత్తానికి బాధ్యుడు ముఖ్యమంత్రి, ఆయన ఆదేశాలతో ఇక్కడ ఉన్న 3 మంత్రులు. ఈ ఖమ్మం జిల్లాలో అధికారంలోకి వచ్చిన వెనువెంటనే వీళ్ళ యొక్క క్రూర పాలన సాగుతూ ఉన్నది. ఇది పేదలకి వ్యతిరేక ప్రభుత్వం. పేదల్ని హింసించి వాళ్ళని దుర్భరంగా ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి 3 మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని కోరుతున్నాం. మనం చూసినా ఇది ఖమ్మం జిల్లా అంబేద్కర్ విగ్రహం దగ్గర జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు. ఇదైతే వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలంటూ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ఆందోళన దిగారు. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. వెలుగుమట్ల భూదాన్ బాధితులతో కలిసి అంబేద్కర్ భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ర్యాలీ చేశారు, నిరసనగా వెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకి అటుపక్క రైతులకి వాగ్వాదం జరిగినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి నవీన్ ద్వారా. రైట్ నవీన్, ప్రెసెంట్ కండిషన్ అక్కడ కంట్రోల్లోకి వచ్చినట్టేనా? పోలీసులు అక్కడికి వచ్చినటువంటి నిరసన తెలియజేస్తున్నటువంటి వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. మనం చూడొచ్చు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిర్వాసితులు అక్కడ ఇల్లు మొత్తం కూడా ప్రభుత్వం కూల్చివేసిన సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. అక్కడ వాళ్ళందరూ ఇల్లు కూల్చివేసిన తర్వాత ఏమంటే ఆ ప్రభుత్వమే అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ లో వాళ్ళకి నిర్వాసితులు గారు అక్కడ ఉండడం కోసం వాళ్ళకి ఏర్పాటు చేశారు. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఆ పొలిటికల్ మొత్తం కూడా మొత్తం ఎవరైతే పొలిటికల్ లీడర్స్ వస్తున్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళని పరామర్శించడం, అదేవిధంగా ఆ కూలిపోయినటువంటి ఇల్లు ఏవైతే ప్రభుత్వం కూల్చివేసిందో ఆ ప్రాంతానికి పోయి అక్కడ ఆ లొకేషన్ మొత్తం చూసుకోవడం, వీళ్ళకి వచ్చి వీళ్ళకి భరోసా ఇస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ రోజు జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ఖమ్మం జిల్లా పర్యటన కొనసాగుతుంది. మొదటగా వెలుగుమట్లకు వెళ్ళి అక్కడ భూదాన్ భూములలో కూల్చివేసిన ఆ ఇళ్లను మొత్తం కూడా చూసి అక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఆ నిర్వాసితులు మొత్తం కూడా అంబేద్కర్ భవన్ లో ఉండడంతో కూడా అక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళందరినీ తీసుకొని దాదాపు అంబేద్కర్ ఆ విగ్రహం వరకు కూడా నిరసన ర్యాలీ నిర్వహించింది. నిరసన ర్యాలీ నిర్వహించడమే కాకుండా అక్కడ ఆందోళన చేస్తూ బెటాయించినట్టు పరిస్థితి కాబట్టి అంటే ప్రధాన రహదారి కావడంతో కూడా పూర్తి స్థాయి కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడ పోలీసులు వాళ్ళని లెమ్మని చెప్పడంతో కూడా వాళ్ళు లేకపోవడం, పూర్తి స్థాయి వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా నిరసన కార్యక్రమాన్ని ఒక ఉద్రిక్త వాతావరణానికి తీసుకెళ్లిన సిచ్యువేషన్ కనపడుతుంది. అక్కడ భూదాన్ భూములకు సంబంధించిన కోల్పోయిన బాధితులతో పాటు కవిత భారీ ర్యాలీ తీసిన తర్వాత అక్కడ పూర్తి స్థాయి కూడా రోడ్డుపై బేటాయించినట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడి నుంచి లేవాలని చెప్పారు. పూర్తిగా ఆ ర్యాలీకి అనుమతులు కూడా లేవని చెప్పేసి కూడా పోలీసులు చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. కవిత పర్యటన ఉండొచ్చు. కవిత పర్యటన ఎక్కడైతే భూదాన్ భూములు అక్కడ అయిందో ఇల్లు కూల్చివేశారో అక్కడ దాకా పర్యటన ఉంది. అంతేకాకుండా అంబేద్కర్ భవన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి అనుమతులు ఉన్నాయి. కానీ ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలు మొత్తం కూడా అంటే నిరసన ర్యాలీ కానీ ఆ రోడ్లపై బెటాయించడం కానీ ఇవన్నీ కూడా అనుమతులు లేవు. అనుమతులు లేకుండానే
పూర్తి స్థాయిలో తను ఈ కార్యక్రమం నిర్వహించిందని చెప్పేసి కూడా అరెస్టు చేస్తామని చెప్పి పోలీసులు చెప్పారు. ఇప్పటికే కవిత భూదాన్ భూములో ఎవరైతే ఇల్లు కోల్పోయారో వాళ్ళ నిర్వాసితులతో పాటు పూర్తి స్థాయిలో కూడా రోడ్డు మీద బెటాయించిన పరిస్థితి కాబట్టి వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని స్టేషన్ కూడా తరలించారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఖమ్మం నగరంలో జరిగింది కాబట్టి ప్రధాన రహదారి కూడలు కాబట్టి భారీ ఎత్తున ఒక ట్రాఫిక్ నిలిచిపోయింది. ముందు వస్తే ఎక్కడ అనుమతులు తీసుకోలేదు, అనుమతులు లేకుండా ఈ ర్యాలీ చేశారు కాబట్టి పూర్తి స్థాయి వాళ్ళపై కేసులు పెడతామని కూడా పోలీసులు అయితే చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. ఏమంటే కవిత కూడా పోలీసులపై వాగ్వాదానికి దిగినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మీరు ఇల్లు కూలగొడతారు, భూదాన భూముల కింద పట్టాలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఆ ఇల్లును కూలగొట్టలేసి వాళ్ళని మళ్ళీ ఒక నిర్వాసితుల కింద వాళ్ళని ఒక అంబేద్కర్ భవన్ లో పెట్టారు. వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఆందోళన చేస్తుంటే వాళ్ళపై మళ్ళీ కేసులు పెడతారా అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో పోలీసులతో కూడా కవిత వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఖమ్మం నగరంలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కవిత పర్యటన కొనసాగుతున్న సిచ్యువేషన్ కనపడతా ఉంది. ఆశా. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అయితే బాధితులను అరెస్ట్ చేయడం, దీంతో బాధితులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో అక్కడ కవిత కూడా రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. కవిత రియాక్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆడబిడ్డల దుఃఖం ఎవరికి కూడా మంచిది కాదు. మరి ఇంతమంది ఆడబిడ్డల ఉసురు ఇవాళ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకి నాయకులకి తగులుతుందని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే ఒక్క ఆడబిడ్డ ఏడుస్తేనే ఆ ఇంటికి మంచిది కాదంటారు. అటువంటిది ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు మిమ్మల్ని చూస్తుంటే కడుపు తరిగిపోతుంది. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఒక పక్కన స్కూళ్ళల్లోకి వాళ్ళు వెళ్ళి పరీక్షలు రాయాలి. ఇల్లు మంచిగుండి అంత మంచిగుంటే కూడా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి టెన్షన్ పడతారు. అట్లాంటిది రాత్రికి రాత్రి బుల్డోజర్లు వచ్చి కొట్టి పడేసి పుస్తకాలతో సహా మొత్తానికి నేలమట్టం చేసినారు మీ ఇండ్లన్నీ. అవి చూస్తుంటే చాలా బాధ అనిపించింది. కానీ అనేక మంది వచ్చిపోయినరు, ఏదో టూరిస్టులు వచ్చిపోయినట్టు, ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిపోయినరు. ఎగ్జిబిషన్ అయిదేమన్నా తెలంగాణ జాగృతి, ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ, డిఎస్పీ పార్టీ, విశారదన్ గారు అందరం కలిసి ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాము, రాస్తారోకో చేస్తూ ఉన్నాము. మొన్న 15 రోజుల క్రితం ఖమ్మం పట్టణంలో 700 మంది కుటుంబాల మీద వారి యొక్క శాశ్వత దుఃఖానికి కారణమవుతూ బుల్డోజర్ నడిపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రజలకు ఎటువంటి రక్షణ ఇవ్వకుండా, ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఇప్పుడు వారందరినీ కూడా ఒకటే చోట పెట్టి, ఒక చిన్న హాల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ భూబాధితులందరినీ కూడా ఆదుకోవడానికి కలెక్టర్ గారు వెంటనే రావాలి. వారి ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి సందర్భం ఉన్నది, వారికి పరీక్షలు రాసేటటువంటి పిల్లలు ఉన్నారు. ఈ అంశాలు ఏవి కూడా పరిగణలోకి తీసుకోకుండా కలెక్టర్ గారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వారు రావాలనేది ప్రధాన డిమాండ్. వారు